హలో అందరికీ వెల్కమ్ టు తెలుగు కోడర్ ఫ్రెండ్స్. ఈరోజు డే 12. మరి మనం ఈరోజు ఈ వీడియోలో ఫంక్షన్స్ గురించి తెలుసుకుంటాం. అసలు ఫంక్షన్ అంటే ఏంటి? ఫంక్షన్ ఈజ్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్. సో ఫంక్షన్ అంటే మీరు సంథింగ్ కోడ్ రాశారు అనుకోండి, అందులో సంథింగ్ పార్ట్ ఆఫ్ కోడ్ని అది ఫంక్షన్ లాగా యూజ్ చేసుకోవచ్చు. సో ఫంక్షన్ వల్ల యూజ్ ఏంటంటే రీయూజబిలిటీ ఆఫ్ కోడ్. ఫంక్షన్ వల్ల యూజ్ ఏంటంటే రీయూజబిలిటీ ఆఫ్ కోడ్. అంటే మనం ఫంక్షన్ని యూజ్ చేసినట్టయితే మనం కోడ్ని మల్టిపుల్ టైమ్స్ అనేది యూజ్ చేసుకోవస్తుంది. సో నేను 100 లైన్స్ ఆఫ్ కోడ్ రాసుకున్నా. ఆ 100 లైన్స్ ఆఫ్ కోడ్ని నేను మళ్ళీ ఎక్కడనో లాస్ట్లో మళ్ళీ యూజ్ చేయాలనుకున్నా. ఆ లాస్ట్లో యూజ్ చేయాలంటే మళ్ళీ ఆ కోడ్ మొత్తం రాసే వాళ్ళు ఫంక్షన్లో డిక్లేర్ చేసుకున్నాను అనుకోండి, ఆ ఫంక్షన్ని కాల్ చేసుకుంటే మళ్ళీ ఆ 100 లైన్స్ ఆఫ్ కోడ్ని నేను రాయని అవసరం లేదు. సో సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఇది సమ్ టైప్ ఆఫ్ కోడ్ అండ్ ఇది సమ్ టైప్ ఆఫ్ కోడ్, ఇది కూడా సమ్ టైప్ ఆఫ్ కోడ్, ఇది కూడా వన్ టైప్ ఆఫ్ కోడ్, ఇది వన్ టైప్ ఆఫ్ కోడ్, ఇది వన్ టైప్ ఆఫ్ కోడ్. సో ఈ విధంగా ఉంది కోడ్ అనేది. సో ఈ కోడ్ మొత్తం ఒక 1000 లైన్స్ ఆఫ్ కోడ్ ఉందనుకోండి. ఇప్పుడు ఈ కోడ్ ఈ కోడ్ ఈ కోడ్ ఈ కోడ్ ఇదంతా సేమ్ ఈ కోడ్ మొత్తం. అండ్ ఇది 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 ఈ మూడు సేమ్ ఈ మూడు సేమ్. ఇది ఎంత ఉంది? ఒక 100 లైన్స్ ఆఫ్ కోడ్ అనుకోండి. ఇదంతా ఇది ఒక 300 లైన్స్ ఆఫ్ కోడ్ అనుకోండి. ఇప్పుడు ఇది 100 లైన్స్ ఆఫ్ కోడ్, ఇది 100 లైన్స్ ఆఫ్ కోడ్, ఇది 100 లైన్స్ ఆఫ్ కోడ్. 300 300 300 600 900 ఇది 1200 లైన్స్ ఆఫ్ కోడ్ నా దగ్గర ఇప్పుడు రాసి పెట్టిన అనుకోండి. సపోజ్ ఇప్పుడు ఈ 100 లైన్స్ ఆఫ్ కోడ్ని కష్టపడి రాసిన, మళ్ళీ ఈ 300 లైన్స్ ఆఫ్ కోడ్ని కష్టపడి రాసిన. మళ్ళీ నేను ఈ 100 లైన్స్ ఆఫ్ కోడ్ దగ్గర మళ్ళీ నేను కష్టపడి రాసే అవసరం ఎందుకు నాకు? మళ్ళీ ఈ 300 లైన్స్ ఆఫ్ కోడ్ మళ్ళీ కష్టపడి రాసేది ఎందుకు? టైం వేస్ట్ కదా. సో ఏం చేస్తా అంటే ఇది ఒక ఫంక్షన్లో పెట్టుకుంటేది అంత కోడ్ మొత్తం. సో మీరు ఇలా అనుకోవచ్చు, ఏంది ఇదంతా కాపీ పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది కానీ. సో కాపీ పేస్ట్ చేస్తే ఏమవుతుందంటే మనకి కోడ్ అనేది లెంతీగా ఉంటుంది. లెంతీగా ఉంటే అర్థం కాదు సరిగ్గా, చూడడానికి ఇది అంత మంచిగా అనిపించదు. ప్లస్ మనకి ఇందులో సంథింగ్ వేరియబుల్ డిక్లేర్ చేసినాం అనుకో, సపోజ్ ఇంట్ ఎక్స్ అని వేరియబుల్ డిక్లేర్ చేసినాం అనుకోండి, కాపీ పేస్ట్ చేసినప్పుడు మళ్ళీ ఇంట్ ఎక్స్ అనేది డిక్లేర్ అవుతుంది. సో ఇంట్ ఉండేసరికి మనకి ఎర్రర్ త్రూ చేస్తుంది. సో మళ్ళీ మనం వేరియబుల్స్ని చేంజ్ చేయాలి, మళ్ళీ ఆ వేరియబుల్స్ ఎక్కడ డిక్లేర్ చేసినామో అది కూడా చేంజ్ చేయాలి. సో అదంతా వెతుక్కొని చేంజ్ చేయాలి, అది కూడా టైం వేస్ట్. అంటే మళ్ళీ రాసే దాని బదులు కాపీ పేస్ట్ ఈజీనే ఉంటుంది, బట్ మళ్ళీ వెతికి చేంజ్ చేసి అది కూడా టైం వేస్టే. దానికోసం ఒక ఫంక్షన్లో డిక్లేర్ చేసుకుంటే ఆ ఫంక్షన్ కాల్ చేసినప్పుడల్లా ఎన్ని టైమ్స్ కాల్ చేసుకుంటే అన్ని టైమ్స్ అనేది అవుట్పుట్లోకి అనేది మన కోడ్ అనేది వస్తుంది. సో మీకు ఈజీ చెప్పాలంటే ఇప్పుడు నా దగ్గర ఫస్ట్ అనే ఫంక్షన్ ఉందనుకోండి. ఈ ఫస్ట్లో నా దగ్గర సంథింగ్ టైప్ ఆఫ్ కోడ్ ఉంది, ఇది ఒక 100 లైన్స్ ఆఫ్ కోడ్ ఇది. ఇప్పుడు మళ్ళీ సెకండ్ అనే ఫంక్షన్ ఉంది, ఇందులో సమ్ టైప్ ఆఫ్ కోడ్ ఉంది, ఇది ఒక 300 లైన్స్ ఆఫ్ కోడ్. సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఫంక్షన్ని ఈజీగా కాల్ చేసుకుంటా. ఇందులో 100 లైన్స్ ఆఫ్ కోడ్, ఇందులో 300 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది. ఇప్పుడు నేను సింపుల్గా ఫస్ట్ అని కాల్ చేస్తున్నా. అప్పుడు ఏమవుతుంది, మనకి 100 లైన్స్ ఆఫ్ కోడ్ అనేది అవుట్పుట్లోకి వస్తుంది. మళ్ళీ సెకండ్ అనేది ఫంక్షన్ కాల్ చేసుకుంటున్నా, మనకు 300 లైన్స్ ఆఫ్ కోడ్. ఇది మొత్తం ఎక్కడ ఉంటుంది? మనం ఇంట్ మెయిన్లో కాల్ చేసుకుంటాం. మళ్ళీ సెకండ్ అనేది యూజ్ అవుతుంది నాకు, అందుకోసం మళ్ళీ సెకండ్ యూజ్ చేస్తున్నా 300 లైన్స్ ఆఫ్ కోడ్. మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ అనేది కాల్ చేస్తున్నా 100 లైన్స్ ఆఫ్ కోడ్. సో మనకు మొత్తం ఎంత? 3 3 6 7 8 800 లైన్స్ ఆఫ్ కోడ్ అవుట్పుట్లోకి వచ్చింది. సో మనం డిక్లేర్ చేసింది ఎంత? ఇక్కడ 100, ఇక్కడ 300, 400 వన్ టైం. ఇట్లా మనకి ఎన్నిసార్లు యూజ్ అయితే అన్నిసార్లు కాల్ చేసుకుంటాం. ఫంక్షన్లో ఒక్కసారి రాసుకుంటాం మనం కోడ్, మల్టిపుల్ టైమ్స్ అనేది యూజ్ చేసుకుంటాం. 10 టైమ్స్ చేసుకో, 20 టైమ్స్ చేసుకో, 30 టైమ్స్ చేసుకో, అది నీ ఓపిక. బట్ మనకి ఎన్నిసార్లు కాల్ చేసుకుంటే అన్నిసార్లు అనేది అవుట్పుట్లోకి వస్తుంది. సో ఇక్కడ నేను ఇది వన్ టైం, ఇది ఇక్కడ వన్ టైం, 2 టైం, ఇది 2 టైం, మొత్తం 4 టైమ్స్ అనేది కాల్ చేసుకున్నా. బట్ నేను రాసింది 2 టైమ్సే ఫంక్షన్లో రాసింది.
ఇప్పుడు మనం ఫంక్షన్ యొక్క రీయూజబిలిటీ అనేది చూసినాం కదా. సో ఇప్పుడు ఫంక్షన్ యొక్క సింటాక్స్. ఫస్ట్ ఇక్కడ రిటర్న్ టైప్, ఆ తర్వాత ఫంక్షన్ నేమ్, ఇక్కడ పారామీటర్ 1, పారామీటర్ 2, బ్రాకెట్ క్లోజ్, కర్లీ బ్రాకెట్స్ ఓపెన్. ఇక్కడ మనం ఏదైతే రాద్దాం అనుకుంటున్నాం కోడ్, ఆ కోడ్ మొత్తం ఇక్కడ రాసుకుంటాం. సంథింగ్ ఇది ఫంక్షన్ బాడీ, లాస్ట్లో కర్లీ బ్రాకెట్ క్లోజ్. ఇది ఫంక్షన్ యొక్క సింటాక్స్. అండ్ ఇది మెయిన్లో ఎట్లా యూజ్ చేసుకుంటాం అంటే ఇంట్ మెయిన్. ఇప్పుడు ఏదైతే మనం ఫంక్షన్ నేమ్, ఇది ఫంక్షన్ నేమ్ అంటారు. ఇది ఇక్కడ ఏదైనా ఇచ్చుకోవచ్చు, మీ పేరు ఇచ్చుకోవచ్చు, ఏ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు. ఈ ఫంక్షన్ నేమ్ తోటి కాల్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఫంక్షన్ యాజ్ ఇట్ ఈజ్ ఏదైతే ఉంటుందో అక్కడ అదే కాల్ చేసుకోవాలి. ఫంక్షన్ నేమ్ బ్రాకెట్స్ సెమీకోలన్, ఫంక్షన్ నేమ్ బ్రాకెట్ సెమీకోలన్. సో ఇట్లా ఎన్ని టైమ్స్ అయినా కాల్ చేసుకోవచ్చు మీరు. అండ్ అవుట్పుట్లో చూసుకున్నట్టయితే మనకి ఇప్పుడు 2 టైమ్స్ కాల్ చేసుకున్నాం కాబట్టి ఫస్ట్ నా కోడ్ అనేది ఇట్లా కనిపిస్తుంది. తర్వాత సెకండ్ అవుట్పుట్కి మళ్ళీ కోడ్ మొత్తం ఇక్కడ వస్తుంది. ఎన్ని టైమ్స్ కాల్ చేసుకుంటే అన్ని టైమ్స్ అనేది కోడ్ అనేది అవుట్పుట్లోకి వస్తుంది. ఇప్పుడు 10 టైమ్స్ కాల్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ 10 టైమ్స్ 1 2 3 4 అట్లా 10 టైమ్స్ అనేది కాల్ అవుతుంది. ఇప్పుడు మనం ఫంక్షన్ మీద ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఫస్ట్ మనకి రిటర్న్ టైప్ వాయిడ్ ఇస్తున్నా, అండ్ ఫంక్షన్ నేమ్ సంథింగ్ నేను గ్రీట్ అని ఇస్తున్నా, బ్రాకెట్స్. నేను పారామీటర్స్ ఏం తీసుకోవట్లేను. ఇప్పుడు ఫంక్షన్లో నేను ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రాస్తున్నా, ప్రింట్ఎఫ్ సబ్స్క్రైబ్ అని చెప్తున్నా. మళ్ళీ మనకి ఇక్కడ ఇంట్ మెయిన్ బాడీలో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ప్రింట్ఎఫ్ హలో అందరికీ, మళ్ళీ ఇంకో ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో ఇక్కడ \n అనేది ఉంటుంది, ప్లీజ్ అనేస్తున్నాం. మన ఫంక్షన్లో సబ్స్క్రైబ్ అని ఉంది, అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, అందుకోసం గ్రీట్ అనేస్తున్నా, గ్రీట్. అండ్ ఇక్కడ మళ్ళీ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో టు మై ఛానల్. సో ఇప్పుడు ఏమైనా వస్తుంది అవుట్పుట్లోకి, హలో అందరికీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లాస్ట్లో మళ్ళీ స్పామ్ అనేది చేస్తున్నా, సబ్స్క్రైబ్ అని, గ్రేట్ గ్రేట్ గ్రేట్. సో ఇక్కడ లాస్ట్లో మనం కర్లీ బ్రాకెట్ క్లోజ్. సో ఇప్పుడు మనకి అవుట్పుట్లోకి ఏమొస్తుంది, అవుట్పుట్ ఇక్కడ ఫస్ట్ మనకి హలో అందరికీ అని ఉంది, యాజ్ ఇట్ ఈస్ హలో అందరికీ. అండ్ నెక్స్ట్ \n ఉంది కాబట్టి కర్సర్ ఇక్కడ ఉంటుంది, అంటే ప్లీజ్ అని ఉంది, ప్లీజ్. ఇప్పుడు గ్రీట్ అనే ఫంక్షన్ కాల్ చేసుకుంది, ఫంక్షన్లో ఏముంది సబ్స్క్రైబ్ అని ఉంది, సబ్స్క్రైబ్. అండ్ టు మై ఛానల్, ఇక్కడ టు మై ఛానల్. అండ్ నెక్స్ట్ గ్రీట్ అని కాల్ చేసుకుంది, కాల్ చేసుకున్నప్పుడల్లా మనకి సబ్స్క్రైబ్ అనేది ప్రింట్ అవుతుంది, సబ్స్క్రైబ్. లాస్ట్లో కూడా సబ్స్క్రైబ్ ఉంది. సో ఇక్కడ మనకి హలో అందరికీ వచ్చింది, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్. సో నేను ఇక్కడ ప్రింట్ అనేది 3 టైమ్స్ చేసుకోవాలి, అంటే కాపీ పేస్ట్ చేసుకోవచ్చు ఒకసారి, కానీ పెద్ద పెద్ద కోడ్ రాసినప్పుడు కాంప్లెక్సిటీ అనేది ఎక్కువ అవుతుంది. అందుకోసం ఇట్లా ఫంక్షన్స్ యూజ్ చేసుకున్నప్పుడు ఎన్నిసార్లు కాల్ చేసుకుంటే అన్నిసార్లు అనేది అవుట్పుట్లోకి ఆ కోడ్ మొత్తం వస్తుంది. సో ఫంక్షన్స్లో మనకి 4 టైప్స్ అనేవి ఉంటాయి.
ఫస్ట్ వన్ వితౌట్ రిటర్న్ టైప్ వితౌట్ పారామీటర్, సెకండ్ వన్ వితౌట్ రిటర్న్ టైప్ విత్ పారామీటర్, థర్డ్ వన్ విత్ రిటర్న్ టైప్ వితౌట్ పారామీటర్, ఫోర్త్ వన్ విత్ రిటర్న్ టైప్ విత్ పారామీటర్. సో వీటి గురించి మనం VS కోడ్లో చూద్దాం డైరెక్ట్. ముందుగా మీరు మీ యొక్క డెస్క్టాప్లో VS కోడ్ అనేది ఓపెన్ చేసుకోండి అండ్ ఇక్కడ న్యూ ఫైల్ అనేది క్రియేట్ చేసుకోండి. నేను ఈ ఫైల్ నేమ్ అనేది functions.c అని ఇస్తున్నా. ఇందులో మనం ఫస్ట్ ఫంక్షన్ గురించి చూద్దాం ఒక ఎగ్జాంపుల్. అండ్ నేను చెప్పిన కదా ఫంక్షన్లో 4 టైప్స్ ఉంటాయని, ఆ 4 టైప్స్ గురించి కూడా డీటెయిల్గా తెలుసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫంక్షన్. ముందుగా బేసిక్ సింటాక్స్ రాద్దాం. #include stdio.h int main. సో ఇప్పుడు నేను ఇక్కడ ఫంక్షన్ తీసుకుంటున్నా int డీటెయిల్స్. దేనికోసం అంటే స్టూడెంట్ ఏజ్ అనేది ప్రింట్ చేయడం కోసం ఒక ఫంక్షన్ తీసుకున్నా, ఆ ఫంక్షన్ నేమ్ డీటెయిల్స్ అని తీసుకున్నాం. ఇప్పుడు int ఏ అనే వేరియబుల్ తీసుకుంటున్నా అండ్ printf స్టేట్మెంట్లో ఎంటర్ యువర్ ఏజ్. సో ఇక్కడ నేను యూజర్కే వదిలేస్తున్నా వాల్యూ ఎంటర్ చేయడానికి. అందుకోసం scanf %d అడ్రస్లో ఏ స్టోర్ చేయాలి. స్టూడెంట్ అనేవాడు ఎంటర్ చేస్తాడు అతని ఏజ్, ఆ ఏజ్ ఎంత ఎంటర్ చేసిండో మళ్ళీ చెక్ చేయడం కోసం మళ్ళీ printf స్టేట్మెంట్ రాస్తున్నా. printf యువర్ ఏజ్ ఈజ్ %d, మళ్ళీ నెక్స్ట్ టైంలో వాడి కొత్త యూజర్కి అండ్ ఇక్కడ కామా ఏ. ఇప్పుడు నేను కోడ్ మొత్తం రాసిన. ఇప్పుడు నా మెయిన్ బాడీలోకి వస్తే సో నేను చెప్తున్నా printf ఎంటర్ స్టూడెంట్స్ ఏజ్ హియర్ \n. సో ఇక్కడ నేను ఎంటర్ స్టూడెంట్స్ ఏజ్ హియర్ అని పెట్టినా. సో ఒకసారి రన్ చేసి చూస్తే నాకు ఎంటర్ స్టూడెంట్స్ ఏజ్ హియర్, ఇక్కడ స్టూడెంట్స్ యొక్క ఏజ్ అనేది ఎంటర్ చేయమని చెప్తున్నా, కానీ నాకు ఇన్పుట్ అనేది అడుగుతలేదు. సో అందుకోసం నేను ఇక్కడ ఫంక్షన్లో కోడ్ మొత్తం రాసుకున్నాను కదా, ఇప్పుడు ఫస్ట్ స్టూడెంట్కి చాయిస్ ఇస్తున్నాం. అందుకోసం వన్ టైం కాల్ చేస్తున్నాం డీటెయిల్స్. సపోజ్ ఇప్పుడు రూల్ నెంబర్ 1 అనేవాడు ఎంటర్ చేస్తున్నాడు అతని ఏజ్. ఎంటర్ స్టూడెంట్స్ ఏజ్ హియర్, ఎంటర్ యువర్ ఏజ్. సపోజ్ స్టూడెంట్ యొక్క ఏజ్ 15 అనుకోండి, యువర్ ఏజ్ ఇస్ 15. ఇది రూల్ నెంబర్ 1 ఎంటర్ చేసిండు. ఇప్పుడు సపోజ్ క్లాస్లో ఒక 7 మెంబర్స్ ఉన్నారు అనుకోండి, 7 టైమ్స్ యూజర్ నుంచి ఇన్పుట్ అడగాలి. అందుకోసం 7 టైమ్స్ కాల్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఒకసారి రన్ చేస్తే ఎంటర్ యువర్ ఏజ్, ఇది ఫస్ట్ రూల్ నెంబర్ ఎంటర్ చేసిండు, ఇది సెకండ్ రూల్ నెంబర్, థర్డ్ రూల్ నెంబర్, 4th, 5th, 6th, 7th. 7 టైమ్స్ 7 స్టూడెంట్స్ నుంచి ఏజ్ అనేది ఇన్పుట్ అడిగింది. అదే నేను ఈ కోడ్ అనేది నార్మల్గా రాసినంటే 7 టైమ్స్ రాయాలి కోడ్ మొత్తం మళ్ళా. సో అప్పుడు ఏమవుతుందంటే టైం వేస్ట్ అవుతుంది, అలాగే లెంతీ ఉంటుంది, చూడనికి కూడా అర్థం కాదు. ఇప్పుడు మీకు ఒక ఐడియా రావచ్చు ఏంటంటే 7 టైమ్స్ ఎందుకు, 1 టైం రాసిన కదా, ఆ 1 టైం తోటి కాపీ పేస్ట్ చేయొచ్చుగా అనొచ్చు మీరు. లైక్ కాపీ పేస్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇంటి ఏ ఉంది కదా, మళ్ళీ పేస్ట్ అయినప్పుడు ఇంటి ఏ అనే వస్తుంది, మళ్ళీ ఇంటి ఏ వచ్చినప్పుడు ఎర్రర్ వస్తుంది. సో ఇంటి ఏ 2 సార్లు వచ్చింది కదా, రీడిక్లరేషన్ ఎర్రర్ వచ్చింది అంటే మళ్ళీ అదే డిక్లేర్ చేస్తున్నావు అని ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు అది చేంజ్ చేసుకోవచ్చు, మళ్ళీ చేంజ్ చేసినప్పుడు ఇక్కడ చేంజ్ చేయాలి, ఇక్కడ చేంజ్ చేయాలి, ఇక్కడ చేంజ్ చేయాలి, అట్లా 7 టైమ్స్ చేంజ్ చేసుకోవాలి, మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది. సో ఇదంతా కాంప్లెక్సిటీ తగ్గడం కోసమే ఫంక్షన్స్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు ఈ కోడ్ ఎలా వర్క్ అవుతుంది అంటే ఫస్ట్ ఇది రీడ్ అవుతుంది, తర్వాత ఇంటి డీటెయిల్స్కి వస్తుంది, డీటెయిల్ ఫంక్షన్ నేమ్ అని చూసుకుంటుంది. ఈ ఫంక్షన్ నేమ్లో ఈ డేటా ఉందని మెమరీలో స్టోర్ అయి ఉంటుంది, ఓన్లీ స్టోర్ చేసుకొని పెట్టుకుంటుంది మెమరీలో, ఏమంటే ప్రింట్ చేయదు. తర్వాతకి ఎప్పుడైతే నువ్వు మెయిన్ బాడీలో ఈ యొక్క ఫంక్షన్ నేమ్ అనేది కాల్ చేస్తే, కాల్ చేసిన వెంటనే మెమరీలో ఉన్న స్టోరేజ్ మొత్తం వచ్చి ప్రింట్ అయిపోతుంది. మొత్తం ఎంత కోడ్ అయితే ఉంటుందో ఆ కోడ్ మొత్తం ప్రింట్ అయిపోతుంది. ఇప్పుడు నాకు మెయిన్ అనేది కింద ఉంది కదా, ఇప్పుడు సపోజ్ నేను ఒక 5-6 ఫంక్షన్స్ తీసుకున్నాను అనుకోండి, అప్పుడు నాకు మొత్తం కోడ్ అనేది కిందికి వెళ్ళిపోతుంది, అంటే ఇంటి మెయిన్ అనేది బాడీది కిందికి వెళ్ళిపోతుంది.
మెయిన్ బోర్డ్ ఎప్పుడైనా పైన ఉండాలి. పైన ఉంటే ఈజీగా ఉంటుంది, మనం టైప్ చేయడానికి, ప్రింట్ చేసుకోనికి, మనం కోడ్ రాసుకోనికి ఈజీగా ఉంటుంది. ఎప్పుడైనా మెయిన్ బాడీ పైన ఉంచుకోవాలి. సో అందుకోసం నేను ఈ ఫంక్షన్ అనేది కింద రాసుకుంటున్నా. ఇప్పుడు కింద రాసుకున్నా, ఒకసారి రన్ చేసి చూద్దాం. సో నాకు ఎర్రర్ వస్తుంది, డీటెయిల్స్ ఎర్రర్. ఎందుకంటే కంపైలర్ పైనుంచి రీడ్ అవుతుంది, రీడ్ అయినాక మెయిన్ బాడీలోకి వస్తుంది, ప్రింట్ఎఫ్ అవుతుంది. ఇది డీటెయిల్స్ అనేది మెమరీలో చెక్ చేస్తుంది. డీటెయిల్స్ ఒక డేటా లేదు, డేటా ఎక్కడ ఉంది, ఇదంతా కింద ఉంది. బట్ కంపైలర్ పైనుంచే రీడ్ అవ్వకుండా వస్తుంది. ఫస్ట్ ఇది రీడ్ అయిపోయింది, డేటా లేదు కాబట్టి ఎర్రర్ వస్తుంది. ఈ డేటా ఎలా వస్తుంది మెమరీలోకి? ఎట్లా అంటే ఫస్ట్ మనం ఇక్కడ ప్రోటోటైపింగ్ అని ఉంటుంది. ప్రోటోటైపింగ్ అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఫంక్షన్ నేమ్ ఇచ్చాం కదా, ఈ ఫంక్షన్ నేమ్ యాజ్ ఈస్ పైన వేయాలి, డీటెయిల్స్. సో ఒకసారి రన్ చేసి చూద్దాం. ఎంటర్ యువర్ ఏజ్. సో వర్క్ అవుతుంది కోడ్ అనేది. ఇప్పుడు ఏంటంటే కంపైలర్ ఇక్కడ రీడ్ అవుతుంది, తర్వాత ఇంటర్ డీటెయిల్స్కి వస్తుంది. డీటెయిల్స్ అనే ఫంక్షన్ నేమ్ చూసుకుంటుంది. ఈ ఫంక్షన్ నేమ్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్తుంది, ఫస్ట్ డైరెక్ట్ ఇందులోకి వస్తుంది. ఇందులోకి వచ్చి లోపలికి వెళ్తుంది, ఇది కోడ్ మొత్తం రీడ్ చేస్తుంది, మెమరీలో స్టోర్ చేసుకొని పెట్టుకుంటుంది. స్టోర్ చేసుకున్నాక మళ్ళీ పైకి వెళ్తుంది, మెయిన్ బాడీలోకి వస్తుంది, ప్రింట్ఎఫ్ అవుతుంది. డీటెయిల్స్ మెమరీలో స్టోర్ అయిందో లేదో చూసుకుంటుంది. ఆల్రెడీ ముందే స్టోర్ అయిపోయింది కాబట్టి ఈ డేటా ఏదైతుందో ఈ కోడ్ మొత్తం ప్రింట్ అయిపోతుంది వన్ టైం. మళ్ళీ సెకండ్ వస్తుంది, మళ్ళీ మెమరీలో చెక్ చేస్తుంది డేటా ఉందో లేదో. చెక్ చేసిన తర్వాతకి మళ్ళీ ఈ మొత్తం ప్రింట్ చేస్తుంది. అట్లా 7 times అనేది ప్రింట్ చేస్తుంది. దీన్ని ఫంక్షన్ ప్రోటోటైప్ అంటారు. ప్రోటోటైప్. దీన్నేమో ఫంక్షన్ డెఫినేషన్, దీన్ని ఫంక్షన్ కాలింగ్. సో ఈ విధంగా ఫంక్షన్ అనేది ఉంటుంది. అండ్ సెకండ్ వన్ వితౌట్ రిటర్న్ టైప్ అండ్ వితౌట్ పారామీటర్. సో దానికి ముందు ఫస్ట్ దీన్ని కామెంట్ చేద్దాం. వితౌట్ రిటర్న్ టైప్, వితౌట్ పారామీటర్. సో దీనికోసం ఫస్ట్ బేసిక్ సింటాక్స్ రాస్తున్నా. #include stdiout.h int main. ఇక్కడ ఫంక్షన్ కూడా తీసుకుంటున్నా, void test. ఫంక్షన్ కాల్ చేస్తున్నా. ఇక్కడ ఒక printf రాస్తున్నా, హలో. ఒకసారి రన్ చేసి చూద్దాం. హలో అని ప్రింట్ అయిపోయింది. వితౌట్ రిటర్న్ టైప్. అసలు రిటర్న్ టైప్ అంటే ఏంటి? రిటర్న్ టైప్ అంటే నేను చెప్పిన కదా, రిటర్న్ 0, లాస్ట్లో రిటర్న్ 0 ఉంటుందని. సో ఇదే అనమాట రిటర్న్ అనేది. బట్ వితౌట్ రిటర్న్ టైప్ అంటే ఇప్పుడు ఇక్కడ రిటర్న్ 0 ఇస్తున్నా. ఒకసారి రన్ చేసి చూద్దాం. వార్నింగ్, రిటర్న్ విత్ ఏ వాల్యూ ఇన్ ఫంక్షన్ రిటర్నింగ్ void రిటర్న్ 0. మనం voidలో రిటర్న్ 0 వాడనికి ఉండదు. మనం ఎప్పుడైతే వాడదాం అనుకుంటామో అప్పుడు ఎర్రర్ వస్తుంది. అందుకే దీన్ని వితౌట్ రిటర్న్ టైప్ అంటారు. విత్ రిటర్న్ టైప్ అంటే ఇంట్, ఫ్లోట్, క్యార్ ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు మనకి ఇంట్ ఉన్నప్పుడేమో రిటర్న్ 0 అంటే మనకి ఎర్రర్ ఏం రాలేదు, చూడొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఇంట్ దగ్గర రిటర్న్ 0 ఉంది కాబట్టి ఎర్రర్ ఏం రాలేదు. సో ఇంట్ అనేది యాక్సెప్ట్ చేసుకుంటుంది, వాయిడ్ అనేది యాక్సెప్ట్ చేస్తలేదు రిటర్న్ 0ని. అందుకే దాన్ని వితౌట్ రిటర్న్ టైప్ అంటారు. దీన్ని విత్ రిటర్న్ టైప్ అంటారు. మరి పారామీటర్ అంటే ఏంటి? పారామీటర్ అంటే మనం వేరియబుల్స్ తీసుకుంటాం. వేరియబుల్స్ తీసుకున్నప్పుడు ఇక్కడనే మనం వాల్యూస్ ఇస్తాం, సంథింగ్ వాల్యూస్. ఈ వాల్యూస్ ఏమైతే ఉంటాయో దాన్నే పారామీటర్స్ అంటారు. సో ఇక్కడ మనం వాల్యూస్ ఏం తీసుకుంటలేం కాబట్టి వితౌట్ పారామీటర్, వితౌట్ రిటర్న్ టైప్. వితౌట్ రిటర్న్ టైప్ అనగానే మీకు వాయిడే స్ట్రైక్ కావాలి. నెక్స్ట్ విత్ రిటర్న్ టైప్ అంటే ఇంట్ స్ట్రైక్ కావాలి ఫస్ట్, ఇదనమాట. సో నెక్స్ట్ వితౌట్ రిటర్న్ టైప్ విత్ పారామీటర్. సో దానికోసం ఫస్ట్ దీన్ని కాపీ చేసుకుంటున్నా, కమెంట్ చేస్తున్నా. సో ఆల్రెడీ నేను కోడ్ రాసిన కదా పైన దాంట్లో, అదే పేస్ట్ చేస్తున్నా. దీంట్లోనే ఎడిట్ చేద్దాం. సో వితౌట్ రిటర్న్ టైప్ అంటే వైడ్, విత్ పారామీటర్. పారామీటర్ అంటే నేను
ఒక వేరియబుల్ తీసుకుంటున్నా, ఇక్కడ ఇంట్ ఏ అనే వేరియబుల్ తీసుకుంటున్నా, ఇక్కడ %d ఏని ప్రింట్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఇంట్ ఏ ఇచ్చిన ఫంక్షన్లో ఇప్పుడు ఎర్రర్ త్రూ చేస్తుంది, ఎందుకంటే నేను ఇక్కడ పారామీటర్ ఒకటి తీసుకున్నా. ఒక పారామీటర్ తీసుకున్నప్పుడు ఒక వాల్యూ ఇక్కడ ఖచ్చితంగా ఇవ్వాలి. 2 పారామీటర్స్ తీసుకుంటే 2 వాల్యూస్ ఇవ్వాలి ఖచ్చితంగా. సో దీన్ని పారామీటర్ అంటారు దీన్ని. సో ఇక్కడ నేను ఇంట్ ఏ వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నా, దానికి ఒక పారామీటర్ ఇస్తున్నా 2 అనే వాల్యూని. ఒకసారి రన్ చేసి చూద్దాం. 2 అని ప్రింట్ అయిపోయింది. సో ఇదన్నమాట. నెక్స్ట్ విత్ రిటర్న్ టైప్ అండ్ వితౌట్ పారామీటర్, అందుకోసం ఇందాక రాసిన కోడ్ తీసుకుంటున్నా. ఇక్కడ విత్ రిటర్న్ టైప్ అన్నారు కాబట్టి వైడ్ రాదు, ఇప్పుడు నాకు ఇంట్ వస్తుంది. అండ్ వితౌట్ పారామీటర్, ఇక్కడ నేను పారామీటర్ ఏం తీసుకోవట్లేదు, ఇక్కడ నేను రిటర్న్ 0 తీసుకుంటున్నాను, రిటర్న్ 0. ఒకసారి రన్ చేసి చూద్దాం. సో హలో, ఇక్కడ విత్ రిటర్న్ టైప్ వితౌట్ పారామీటర్. సో ఇదన్నమాట. అండ్ లాస్ట్ వన్ విత్ రిటర్న్ టైప్ అండ్ విత్ పారామీటర్. సో పైన కోడ్ కాపీ చేసిన, విత్ రిటర్న్ టైప్ కాబట్టి ఇక్కడ ఇంట్ వస్తుంది. అండ్ విత్ పారామీటర్, ఇది విత్ పారామీటర్. ఈసారి వేరియబుల్స్ అనేది 3 తీసుకుంటున్నాం, ఇంట్ బి కామా ఇంట్ సి. 3 పారామీటర్స్ తీసుకుంటున్నా. అండ్ ఇక్కడ 3 వాల్యూస్ కామా బి కామా సి. ఇక్కడ కూడా మనం 3 పారామీటర్స్ ఇవ్వాలి, 2 3 4. ఒకసారి రన్ చేసి చూస్తే 2 3 4 లేదు, ఇంకోటి ఇస్తున్నా. ఒకసారి కాల్ చేస్తే 2 3 4 3 8 6 4 2 8. ఇది విత్ రిటర్న్ టైప్, అంటే రిటర్న్ చేస్తుంది, రిటర్న్ 0 రిటర్న్ చేస్తుంది. ప్లస్ విత్ పారామీటర్, పారామీటర్ అంటే ఇవి, అంటే వేరియబుల్స్, ఇక్కడ వాల్యూస్, వీటిని పారామీటర్స్ అంటారు. సో విత్ రిటర్న్ టైప్ విత్ పారామీటర్స్. రన్ చేసి చూస్తే రన్ అయిపోయింది. సో ఇదన్నమాట ఫంక్షన్స్ గురించి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్. సైనింగ్ ఆఫ్.